హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్న కార్తీక్ దీపం అయితే ఫైనల్గా అయితే 400 ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ చేసుకుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. 400 ఎపిసోడ్లో ఏం జరిగింది, అలాగే ఒక నెల తర్వాత దీపాకి అసలైన వారసురాలని తెలిసిన తర్వాత ఒక నెల తర్వాత ద బెస్ట్ ఎపిసోడ్ అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఎపిసోడ్లో ముందుకు పోవడానికి ఈరోజు ఎపిసోడ్ అడుగులేసింది అనేసి అయితే మనం చెప్పొద్దు. అన్ని విషయాలు మాట్లాడుకుందాం. 400 ఎపిసోడ్లో ఏం జరిగింది అనేసి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఎవరినో కొత్త చూస్తాను మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి వీడియో చూడండి, అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. 400 ఎపిసోడ్లో మీకు ద బెస్ట్ ఎపిసోడ్ ఏదనిపించింది, ద బెస్ట్ మూమెంట్ ఏదనిపించింది అనేది కామెంట్ చేయండి, మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు మనం 400 ఎపిసోడ్లో మాట్లాడుకుందాం అంటే ఫస్ట్ 100 ఎపిసోడ్ల వరకు మన దీప కార్తీక్ మధ్య అంటే డిస్యూన్ జరిగింది. తర్వాత కొంచెం సఖ్యత కుదిరింది, తర్వాత పెళ్ళి అయితే జరిగింది. తర్వాత 300 ఎపిసోడ్ల నుంచి పెళ్ళి అయితే జరిగింది. 300 ఎపిసోడ్లో పెళ్లి జరిగింది. 300 నుంచి 400 ఎపిసోడ్లో ఇంకా దీపాకి అసలైన వారసురాలు అనేసి తెలిసేదానికి టైం అయితే తీసుకున్నారు. ఇంకా అసలైన వారసురాలు ఇంట్లో తెలిసేకి ఇంకొక 400 ఎపిసోడ్లు పట్టే ఛాన్స్ అయితే కూడా ఉంది. మనం గెస్ట్ చేయలేము, చూద్దాం ఏం జరుగుతుందని వెయిట్ చేద్దాం. సరే నుంచి ఇప్పుడు మనం మెయిన్గా ఎపిసోడ్లోకి ఈరోజు వెళ్ళిపోయినట్టయితే ఎపిసోడ్లో మాత్రం పానకంలో పుడక అనేసి మనం చాలాసార్లు అయితే తింటాం. అంటే మధ్యలో వచ్చి అట్ట పోయే వాళ్ళని పానకంలో పుడక అంటారు, మిరపతీగ అనేసి అంటారు, ఆ విధంగా అంటారు కదా. ఎగ్జాక్ట్లీ గౌతమ్ పరిస్థితి కూడా అలాగనే ఉంది. ఎప్పుడైతే స్టోరీ లేకుండా ఉంటుందో అప్పుడే గౌతమ్ని తీసుకొచ్చి జస్ట్ ఎంగేజ్మెంట్ అనేసి దాదాపు 150 ఎపిసోడ్ల నుంచి ఎంగేజ్మెంట్ అనేసి మనకు చూపిస్తూనే ఉంటారు. ఆ ఎంగేజ్మెంట్ జరిగేది లేదు, పట్టేది లేదు. అదైతే ఇప్పుడైతే కార్తీక్ బాబు అయితే చెప్పాడు ప్రీ క్లైమాక్స్కి వచ్చింది అనేసి. అని ప్రీ క్లైమాక్స్ అంటే ఇప్పుడు ఇంకొక 10-15 ఎపిసోడ్లో మనకు శుభం కార్డు పడే ఛాన్స్ ఉంది అనేసి. సినిమాలో మనం ప్రీ క్లైమాక్స్ అంటే ఒక అరగంట, లాస్ట్ అరగంట ఉంటుంది కదా, ఆ విధంగా మనం సినిమాని కనుక కన్సిడర్ చేసామంటే ఇక్కడ 300 ఎపిసోడ్లు కన్సిడర్ చేసామంటే లాస్ట్ అరగంట అంటే దాదాపు ఒక 50 ఎపిసోడ్లు మనం ఈ ఎంగేజ్మెంట్ గురించే చూసుకోవచ్చు. ఈ ఎంగేజ్మెంట్లో కాశీ అలాంటి పాత్ర పోషిస్తారు. ఎందుకంటే కాశీకి కూడా ఒక ఇది పెట్టారు, అక్కడ వాళ్ళ మామగారు ఎలాంటి పాత్ర పోషిస్తారు, అలాగే కాశీ వాళ్ళ అత్తగారు ఎలాంటి పాత్ర పోషిస్తారు ఏమనేసి అప్కమింగ్ ఎపిసోడ్స్లో అయితే మనం చూడబోతున్నాం. ఖచ్చితంగా ద బెస్ట్ ఎపిసోడ్స్, బెస్ట్ మూమెంట్స్ అయితే చూడబోతున్నాం. ఎందుకంటే జోష్నాకి చుక్కలు అంటే ఎలా ఉంటాయి చూపించారు. ఇంకా స్టోరీ లేకపోయేసరికి ఒకరోజు జోష్న దీపా బర్త్డే చేసినారు, అది ఒక వారం జరిపినారు. అది అయిపోయిన తర్వాత సుమిత్ర గారు కాలింగ్ చేసినారు, అది ఒక వారం జరిపినారు. అలాగే అది అయిపోయిన తర్వాత ఒక వారం జరిపినారు. ఒక వారము మన కాంచనా గారికి అయితే కింద పడేసి ఒక వారం జరిపారు. మొత్తానికి సీరియల్ని అయితే వారం జరుపుకొని వచ్చి ఇప్పుడైతే కార్తీక్ బాబు మన గౌతమ్ని అయితే రెచ్చగొట్టి అక్కడ ఎంగేజ్మెంట్కి అయితే తయారు చేయడానికి అయితే మొత్తానికి ప్రిపేర్ చేశారు. మంచి ఎపిసోడ్స్ అయితే వస్తూ ఉంటాయి. రేపటి నుంచి మన ఛానల్ అయితే రివ్యూస్ అయితే ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్, బై బై.